దేవుని నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, యెహోవా నిశ్చయముగా నీకు మేలు చేయను. అవును దేవుని బిడ్డలారా, మనుషుని నమ్ముకున్నట కంటే యెహోవాని ఆశ్రయించుట మేలు అని ఉంది కదా. ఈరోజు దేవుడితో మాట్లాడుతున్నాడు. నిశ్చయముగా ఆయన నీకు మేలు చేస్తాడట. వాక్యం సెలవిస్తా ఉంది. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయము 11వ వచనములో, అందుకు యెహోవా నిశ్చయముగా నీకు మేలు చేయవలనని నేను నిన్ను బలపరచుచున్నాను. కీడు కాలమున ఆపత్కాలమున నీ శత్రువులు నిశ్చయముగా నీకు మొరలిడినట్లు చేయుదునని సెలవిచ్చెను. యెహోవా మాట్లాడుతున్నాడు నీతోని. నిశ్చయముగా నీకు మేలు చేయవలననే నేను నిన్ను బలపరచుచున్నాను. బలహీనుడిగా ఉన్నావా? అధైర్యపడుతూ ఉన్నావా? అవిశ్వాసిగా ఉన్నావా? కృంగిపోయి ఉన్నావా? దేవుడి ఉదయకాల సమయంలో నిన్ను బలపరుస్తూ ఉన్నాడు. కీడు కాలమునట, ఆపత్కాలమునట నీ శత్రువులు నిశ్చయముగా నీకు మొరలిడినట్టు చేసేదను అంటూ ఉన్నాడు. ఎంత అద్భుతమైనటువంటి మాట అండి. నిశ్చయముగా, ఖచ్చితంగా నీకు మేలును చేయును అంటూ ఉన్నాడు. ఖచ్చితంగా దేవుడు నీకు మేలు చేస్తాడట. నీ శత్రువులు వచ్చి నీకు మొరలెడుతున్నాడు అంటే అది నీకు మేలుకరమే కదా. వాక్యం సెలవిస్తా ఉంది. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 11వ వచనంలో, పూర్వం ఉన్నట్లు మిమ్మును నివాస స్థలముగా చేసి మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలగజేసేదను. ఏ శత్రువు అయితే పూర్వపు స్థితిని దొంగిలించి ఉన్నాడో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నిన్ను బలపరుస్తూ ఉన్నాడు. పూర్వం ఉన్నట్టు మిమ్మును నేను నివాస స్థలముగా చేసి మునుపటి కంటే అధికమైన మేలును మీకు కలగజేసేదను అంటూ ఉన్నాడు. అంతేకాదు, జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయము 13వ వచనంలో వాక్యం చెప్పబడినట్టుగా, వారు ఎవరి భయము లేకుండా విశ్రాంతి గల వారై అన్నపానములు పుచ్చుకొందురు. ఎవరి భయం అనేది లేకుండా విశ్రాంతి అనగా నెమ్మది పొందుకుంటూ, శాంతి పొందుకుంటూ వారు అన్నపానములు పుచ్చుకుందురట. నలుదిక్కుల నుండి ఎవరి భయం అనేది లేకుండా దేవుడు నిశ్చయముగా నీ జీవితంలో మేలును చేస్తూ ఉన్నారు. నీ శత్రువులే నీ యొక్క కాళ్ళ దగ్గరికి వస్తున్నప్పుడు ఇక నీకెందుకు భయము? నెమ్మదిగా నీవు అన్నపానములు పుచ్చుకుందు అట దేవుని బిడ్డలారా. అటువంటి గొప్ప మేలును దేవుడు మీ పక్షమున, మీ జీవితంలో, మీ కుటుంబంలో ఆయన చేస్తూ ఉన్నాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనంలో వాక్యం ఈ రీతిగా ఉంది, మరియు క్రొత్త ఆజ్ఞ మీకు రాయిచున్నాను, చీకటి గతించుచున్నది, సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించుచున్నది. అవును, ఇంతకుముందు మీ జీవితంలో చీకటి ఉంది, ఇంతకుముందు మీ జీవితంలో అంధకారం ఉంది కదా. ఇప్పుడు అంటూ ఉన్నాడు, ఆ చీకటిని గతింపజేస్తూ ఉన్నాడు దేవుడు. క్రొత్త ఆజ్ఞ రాయిచున్నాడు నీ పట్ల, నీ కుటుంబం పట్ల, మీకోసము. ఏంటి ఆ ఆజ్ఞ అంటే, చీకటి గతించుచున్నది, సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించుచు ఉన్న దేవుని బిడ్డలారా. యెహోవా నిశ్చయముగా నీకు మేలు చేయను. చీకటి గతింపజేస్తున్నాడు, సత్యమైన వెలుగు ప్రకాశింపజేస్తున్నాడు దేవుని బిడ్డలారా. కాబట్టి నువ్వు అధైర్యపడకు, నువ్వు దిగులు పడకు, నువ్వు భయపడకు. అంతేకాదు, ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలో 128వ కీర్తన 2వ వచనములో, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. ఎంత చక్కని మేలు! దేవుని యొద్ద నుండి నువ్వు మేలు పొందుకుంటున్నావంటే నువ్వు ధన్యుడవి కదా, నువ్వు ధన్యురాలివి కదా. నీ కుటుంబం కూడా ధన్యకరమైన స్థితిని పొందుకుంటుంది కదా. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నటువంటి మాట, దినవృత్తాంతంలో 2వ గ్రంథము 17వ అధ్యాయము 5వ వచనం, అతనికి ఐశ్వర్యమును ఘనతయు మెండుగా కలిగేను. ఎంత చక్కనటువంటి మేలును చేస్తూ ఉన్నాడు. ఏది కోల్పోయినవో, ఏది నష్టపోయినవో మెండుగా దేవుడు మీకు అది కలగజేస్తాను అంటున్నాడు. ఇటువంటి గొప్ప మేలు మీరు, మీ కుటుంబము నిండారుగా అనుభవించుదురు గాక. ఆమేన్.